Hi, welcome back again. Hi, thank you. So, yes, now we'll be doing the preview for match number 60, that is between Kolkata Knight Riders versus Mumbai Indians. ఇది కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్లో జరగబోతుంది. అండ్ ఇంతకు ముందు మ్యాచ్ కనుక తీసుకుంటే ముంబై ఇండియన్స్ని కేకేఆర్ ఓడించడం చూసాము. సో ఈ మ్యాచ్ చాలా క్లియర్గా ఫ్రీగా ఉంటుంది ముంబై ఇండియన్స్కి, బికాస్ దే ఆర్ డెఫినెట్లీ ఎలిమినేటెడ్. అండ్ కేకేఆర్ కూడా టాప్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా క్లియర్గానే ఉంటుంది అనుకోవచ్చు. బట్ ఈ మ్యాచ్ కనుక ఇంపార్టెన్స్ ఏదైనా ఉంది అనుకుంటే అది దేని గురించి అనుకోవచ్చు? ఐ థింక్ ఈ మ్యాచ్ ఇంపార్టెన్స్ ఒకటి వచ్చేసి రివెంజ్. ముంబై ఇండియన్స్ని కేకేఆర్ లాస్ట్ టైం వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించారు. దట్ ఈస్ రేర్లీ హ్యాపన్స్. ఐ థింక్ ఇట్స్ సో డెఫినెట్లీ ముంబై ఇండియన్స్ దానికి రివెంజ్ తీర్చుకోవాలని డెఫినెట్గా చూస్తూ ఉంటారు. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ సూపర్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. అండ్ కేకేఆర్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో మళ్ళీ ఓడించి డెఫినెట్గా రివెంజ్ తీర్చుకోవాలని డెఫినెట్గా చూస్తూ ఉంటారు ముంబై ఇండియన్స్. సో ఇట్స్ గోయింగ్ టు బి రియలీ క్రూషియల్ మ్యాచ్ ఫర్ బోత్ ద టీమ్స్. అండ్ అట్ ది సేమ్ టైం కేకేఆర్కి పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు దీనివల్ల, బికాస్ దే ఆర్ ఆల్రెడీ అట్ ద టాప్ పొజిషన్స్. ఐ థింక్ దే ఆర్ ద ఫస్ట్ టీమ్ హూ హ్యావ్ కన్ఫర్మ్డ్ ఫర్ ద ప్లే ఆఫ్స్ అని అనిపించింది, బికాస్ దే ఆల్రెడీ గాట్ ద పాయింట్స్ అండ్ దే హ్యావ్ హై రన్ రేట్. So I don't think they need to worry too much about their points or run rate. They are going to play very freely. So it's going to be Mumbai Indians who are going to be challenged again in the KKR home ground. So చూడాలి ఎలా ఉంటుందో రేపటి మ్యాచ్. ఎస్, డెఫినెట్లీ కేకేఆర్కి డెఫినెట్లీ మనం అనుకున్నట్టు ప్లే ఆఫ్స్కి క్లియర్ చేసుకోవడానికి ఒక మ్యాచ్ అనుకోవచ్చు. అండ్ ముంబై ఇండియన్స్ కనుక తీసుకుంటే ఇండియన్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా అండ్ సూర్యకుమార్ యాదవ్, వీళ్ళకి కూడా ఒక బ్యాటింగ్ జోన్లో కానీ రావాలి అనుకుంటే ఇది ఒక మంచి మ్యాచ్ అనుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ రోహిత్ శర్మకి కోల్కతా ఈడెన్ గార్డెన్స్ చాలా మంచి గ్రౌండ్ అని కూడా చెప్పుకోవాలి. చాలా చాలా మెమరబుల్ స్కోర్స్ ఉన్నాయి ఆ గ్రౌండ్లో. అండ్ ఐపీఎల్ సెంచరీ కూడా ఉంది ఆ గ్రౌండ్లో. సో ఎస్, లైనప్స్ కనుక తీసుకుంటే ముంబై ఇండియన్స్కి అలాగే కేకేఆర్కి చేంజెస్ ఏమైనా చేసే అవకాశం ఉందా? ఐ థింక్ రెండు టీమ్స్ చేంజెస్ చేసుకోవచ్చు హ్యాపీగా, బికాజ్ రెండు టీమ్స్ ఏంటంటే ఇప్పుడు దే డోంట్ నీడ్ టు వరీ టూ మచ్ అబౌట్ ద టేబుల్. పాయింట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో కేకేఆర్ మైట్ కంటిన్యూ విత్ ద సేమ్ లైనప్ తోటి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బికాజ్ దే జస్ట్ వాంట్ టు విన్ వన్ మోర్ మ్యాచ్ అండ్ దే నీడ్ టు ఫార్మ్లీ సిట్ అట్ ద టాప్, బికాజ్ టాప్ 1-2 పొజిషన్స్ అనేది చాలా క్రూషియల్. బికాజ్ టాప్ 1-2 పొజిషన్స్లో ఉన్నారంటే దే కెన్ ప్లే 2 more మ్యాచెస్. ఒకవేళ లూజ్ అయినా కూడా దే కెన్ ఈవెన్ హ్యావ్ ఎ ఛాన్స్ టు గో టు ఫైనల్. కాబట్టి ఐ థింక్ ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్స్ ఆర్ ఈవెన్ మోర్ క్రూషియల్. కాబట్టి కేకేఆర్ డెఫినెట్గా విన్ అవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది, అందులో డౌట్ లేదు. అండ్ ముంబై ఇండియన్స్ దే హ్యావ్ నథింగ్ టు లూజ్. దే కెన్ జస్ట్ గో అండ్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. మీరు అన్నట్టు రోహిత్ శర్మ కనుక రేపు తనకి ఇష్టమైన ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్లో కనుక క్లిక్ అయ్యాడంటే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బీ నైట్ మేర్ ఫర్ కేకేఆర్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూస్తే ముంబై లైనప్లో చేంజెస్ అయితే ఏం చేయరు. దే టాప్ 3 ఆర్ ఫిక్స్డ్. అండ్ ప్రాబబ్లీ ఇంకేమైనా చేంజెస్ చేయాలనుకుంటే మిడిల్ ఆర్డర్లో అంత ప్రాబ్లీ ఒక బౌలర్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రాబ్లీ షెపర్డ్కి ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. దే కెన్ స్ట్రెంగ్తెన్ దేర్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ డౌన్ ది ఆర్డర్. సో ఐ థింక్ ఆ ఒక్క చేంజ్ అయితే డెఫినెట్లీ ముంబై ఇండియన్స్ నుండి చూడొచ్చు. ఎస్, అండ్ కేకేఆర్ సైడ్ నుంచి కూడా మాట్లాడుకుంటే ఇక్కడ వాళ్ళ టీంలో మెయిన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ నరైన్, రసెల్, మిచెల్ స్టార్క్, వీళ్ళని ఏమైనా కూర్చోబెట్టి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఐ డోంట్ థింక్ సో, బికాజ్ వాళ్ళకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. కేకేఆర్ ఈ మ్యాచ్ విన్ అయితే దే కెన్ ఫిక్స్ అట్ 1 or 2 పొజిషన్స్ కాబట్టి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు విన్ దిస్ మ్యాచ్. సో ఐ థింక్ దే విల్ గో విత్ ద ఫుల్ స్ట్రెంగ్త్. నరాయన్ అయితే డ్రాప్ చేయరు, రసెల్ని డ్రాప్ చేయరు, అండ్ దే విల్ ఈవెన్ యూటిలైజ్ మిచెల్ స్టార్క్. ఐ థింక్ హీ కేమ్ బ్యాక్ వెల్ ఇన్ ది లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్. కాబట్టి ఐ థింక్ దే విల్ స్టిల్ గో విత్ ద స్ట్రాంగ్ లైనప్ అని అనిపిస్తుంది. ఎస్, డెఫినెట్లీ. సో ఈ పర్టికులర్ గ్రౌండ్లో కనుక తీసుకుంటే టాస్ అండ్ పిచ్ ఎంత ఇంపార్టెన్స్ ఉండబోతుంది? డెఫినెట్లీ ఇంపార్టెంట్, అందులో డౌట్ లేదు. సో కోల్కతా గ్రౌండ్ మనం డ్యూ ఫ్యాక్టర్ అనేది చూస్తూ ఉంటాము. సో టాస్ విన్ అయితే మాత్రం డెఫినెట్లీ ఫీల్డ్ ఫస్ట్ అండ్ దెన్ చేజ్ ఇట్ డౌన్. సో దట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఫార్ములా. హై స్కోరింగ్ గేమ్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ మనం చూసాం లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో కూడా కోల్కతా చాలా బాగా స్కోర్ చేసింది. సో ఇట్స్ గోయింగ్ టు బీ హై స్కోరింగ్ డెఫినెట్లీ ఫర్ షూర్, బికాజ్ ఎందుకంటే రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్స్ ఉన్నాయి. సో ఏ ఒక్క టీం క్లిక్ అయినా కూడా దేర్ బ్యాటింగ్
ఇట్స్ గోయింగ్ టు బీ మ్యాసివ్ స్కోర్ ఆన్ ద బోర్డ్, అందులో డౌట్ లేదు. అండ్ ముంబై ఇండియన్స్కి కలిసి వచ్చే విషయం ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రావడం అండ్ దెన్ రోహిత్ శర్మకి ఫేవరెట్ గ్రౌండ్. సో ఈ రెండు విషయాలు ముంబై ఇండియన్స్కి చాలా ఫేవరబుల్ ఫ్యాక్టర్గా ఉండబోతుంది. సో డెఫినెట్లీ అండ్ ఇద్దరు లైనప్స్ కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయి. లైనప్లో ఎస్పెషలీ స్పిన్ డిపార్ట్మెంట్లో కాస్త ల్యాకింగ్ ఉంటుంది ముంబై ఇండియన్స్కి, బట్ అదర్వైజ్ చాలా ఈక్వల్గా ఉంటాయి స్ట్రెంగ్స్. సో కీ ప్లేయర్స్ ఎవరు ఉండిపోతున్నారు ఈ మ్యాచ్లో? డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ యాజ్ వెల్ యాజ్ బూమ్రా అండ్ దానికి తోడు హార్దిక్ పాండ్యా అనుకుంటున్నాను. సో ఈ నలుగురు ముంబై ఇండియన్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ది సేమ్ టైం కేకేఆర్కి కూడా నారాయణ్ ఆడటం చాలా ఇంపార్టెంట్. నారాయణ్ ఈజ్ గోయింగ్ టు ప్లే హిజ్ క్రూషల్ గేమ్ అండ్ రసెల్, చక్రవర్తి అండ్ దెన్ వెంకటేష్ అయ్యర్. సో ఈ నలుగురు కూడా కేకేఆర్కి చాలా ఇంపార్టెంట్ అండ్ దే ఆర్ ద కీ పర్ఫార్మర్స్ ఫర్ టుమారోస్ మ్యాచ్. ఎస్ డెఫినెట్లీ. రోహిత్ శర్మ కనుక తీసుకుంటే స్పిన్కి చాలా అవుట్ అవ్వడం చూసాము అండ్ ఎస్పెషలీ సునీల్ నారాయణ్ అండ్ చక్రవర్తి కాస్త ఇబ్బంది పెట్టడం చూసాము. సో టాప్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో కనుక వీళ్ళు తొందరగా బౌల్ చేసి మాత్రం రోహిత్ శర్మని కాస్త ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనుకోవచ్చు. సో రోహిత్ శర్మ హ్యాస్ టు అడ్రస్ దిస్. డెఫినెట్లీ ఇది ఏదైతే కాస్త నెగిటివ్ అని ఉందో దాన్ని క్లియర్గా చేసే అవకాశం కూడా ఉంది ఈ మ్యాచ్ తోటి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వెదర్ హి ఈస్ గోయింగ్ టు అడ్రస్ ఇట్ ఆర్ నాట్. అండ్ అలానే మీరు చెప్పినట్టు సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో కాస్త పర్ఫార్మెన్సెస్ కూడా చేశారు. సో హార్దిక్ పాండ్యాను కనుక తీసుకుంటే పర్టికులర్గా గోయింగ్ ఫార్వర్డ్ చాలా స్కోరింగ్ కనుక చేస్తే ఆ కాన్ఫిడెన్స్ కనుక తీసుకెళ్లే ఛాన్స్ కూడా ఉంటాయి. అండ్ పర్టికులర్గా కెప్టెన్సీ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్లీ ఇక్కడ శ్రేయస్ అయ్యర్ చాలా బాగా కెప్టెన్సీ చేస్తున్నాడు అని అనుకోవచ్చు కేకేఆర్కి, బికాస్ ఇట్స్ క్లియర్లీ విజిబుల్ దే ఆర్ ఇన్ ద టాప్ పొజిషన్ అండ్ చాలా మంచి చేంజెస్ అండ్ డెసిషన్స్ టాక్టిక్స్ అన్ని నీట్గా అప్లై చేస్తున్నారు అని అనుకోవచ్చు. సో అన్ని మ్యాచెస్ కనుక తీసుకుంటే చాలా చాలా క్లోజ్ మ్యాచెస్ ఉంటాయి కేకేఆర్కి అండ్ వాళ్ళు చాలా మ్యాచెస్ గెలవడం, కొన్ని చాలా మైనర్ డిఫరెన్స్ ఓడిపోవడం అనేది చూసాం. సో ఈ మ్యాచ్ కూడా ఒక రకంగా ఫెయిల్ ఇంపార్టెంట్ అని అనుకోవచ్చు. సో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ? ఐ థింక్ రేపటి మ్యాచ్లో ఐఎమ్ స్లైట్లీ గోయింగ్ విత్ ముంబై ఇండియన్స్ జస్ట్ బికాస్ 2 ఫ్యాక్టర్స్. ఒకటి సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రావడం, రోహిత్ శర్మకి ఫేవరెట్ గ్రౌండ్ ఉండడం అండ్ మేబీ దే ఆర్ గోయింగ్ టు ప్లే ఫ్రీ క్రికెట్. రేపు వాళ్ళు కంప్లీట్ ఫ్రీ మైండ్ సెట్స్ తోటి ఆడతారు కాబట్టి ఐ డోంట్ థింక్ దే హ్యావ్ ఎనీ ప్రెషర్ టు క్యారీ ఆన్ టు దిస్ మ్యాచ్. సో అందుకని I'm slightly going with Mumbai Indians in tomorrow's match. Even though KKR has a very strong batting lineup and bowling attack, I'm slightly going towards with Mumbai Indians. Yes, right. Anyway, వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ పాయింట్ టు ప్రూవ్ అండ్ ఇక్కడ అవే కూడా కాబట్టి చాలా ఫ్రీగా ఆడతారని అయితే అనుకోవచ్చు. అలాగే చేంజెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎస్, దట్ ఈస్ ప్రివ్యూ ఫర్ దిస్ మ్యాచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్. Thank you.